నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. నీళ్లపైన గురు శిష్యుల యుద్ధం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టైనా పర్లేదు, బట్ గొడవడేంత దమ్ము ధైర్యం నా దగ్గర లేదు. గొడవలు కావాలన్నా, నీళ్లు వాటాలు కావాలంటే నీళ్ల కోసమే మొగ్గు చూపుతాని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది నిన్న. అయితే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు తన 10 ఏళ్ల పరిపాలనలో ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిళ్ళు. భారతదేశంలో లేని లిఫ్ట్ ఇరిగేషన్లు ఇప్పటివరకు స్టిల్ ప్రపంచ దేశాల్లో కూడా లేని అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్థాపించిండు కేసీఆర్ గారు. దానిపైన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు 217కు పైగా కేసులు పెట్టారు. ఎన్నోసార్లు కేంద్రాన్ని పర్మిషన్ ఇవ్వకుండా ఆపిర్రు. జలశక్తి శాఖ కానీ, తెలంగాణ రాష్ట్రానికి సుక్క నీళ్లు రావద్దన్న విషయాన్ని కానీ వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. కేసీఆర్ మొగోడు కదా, ఆషామాషోడు కాదు కదా. కేసీఆర్ మొగోడు కాబట్టి 217 కేసులు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టి తీరిండు, నీళ్లు ఇచ్చి కూడా తీరిండు. ఒప్పందాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు వాడుకున్న తర్వాతే మిగులు జలాలు ఏపీకి పోవాలి. కానీ నిన్న జరిగిన ప్రస్తావన చూసుకుంటే మాత్రము ఆంధ్రప్రదేశ్ వాడుకున్న తర్వాతనే తెలంగాణ వాడుకోవాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని బెదిరిస్తే బెదిరిపోయి ఈ పిల్లు కూతలు కూసినట్టుగా కూసి వచ్చిండు. అందుకనే కేసీఆర్ మొగోడు ఆ రోజు ఎందరో మంది మహనీయులు ఎన్నో రకాలకు ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా తల వంచలేదు, ఎక్కడ కూడా తను భయపడలేదు. బెదిరించిండు, ఒక్కొక్కరిని ఉరికించిండు. అవన్నీ చేస్తే ఈరోజు వీళ్ళకేమైంది? నేను తొడలు కొడతా, లాగులో తొండలు జొర్రిస్తా, వీపు చింతకట్టి చింతపండు చేస్తా, కొట్టుకుందాంరా, తిట్టుకుందాంరా, నరుక్కుందాంరా అని చెప్పుకునే గాడిదలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించే దమ్ము లేకుండా పోయింది. ఇంకెక్కడ నల్లమల్ల పులెక్కడ, ఈ జగబీలు ఎక్కడ? కథ మీరు చూసుకుంటే కాండ్రించి ఉమ్మేస్తారు. ఇక నాకు మంచిగా మాట వస్తుందని అని ఉమ్మేస్తారు వీళ్ళ మీద. ఎంత దరిద్రులు, ఎంత సన్నాసులు అంటే తెలంగాణ జనాలపైన ఆంధ్రాలకు హక్కులు కల్పిస్తూ ఉన్నారు గాడిదలు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి సుక్క నీళ్లు రావదు. ఇది కనుక ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ ఒప్పందాలు జరిగినాయి అనుకోండి, సుక్క కావాలంటే ఆంధ్ర ముందు మోకరియాల్సిందే. ఆ తీరుగా వీళ్ళు చేశారు. ఒక్కసారి క్లోజప్ చేసుకుంటే, కూర్చొని మాట్లాడుకుందాం, వాటాలు పంచుకుందాం, దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకండి, కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాడు. కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాడు. మరి ముఖ్యమంత్రి గారికి సిగ్గు శరం ఏమైనా లేదా? కూర్చొని మాట్లాడుకుంటేంది? నువ్వు బెదిరియాలి. తెలంగాణ రాష్ట్రం నీటి జోలికి వస్తే నువ్వు తన్నాలే. తెలంగాణ రాష్ట్రం నీళ్ళ కోసం ఎవరైనా అడ్డుపడితే వాడిని పండబెట్టి వాడిని పాతాళంలో దొక్కాలి. ఏమంటాడు? దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకండి అంటాడు. అడుక్కుంటున్నావేంది? నువ్వు అడుక్కునేది బెదిరియాలి కదా. ఆ రాజ్యసం ఏది అంటే స్టేజ్ల మీదనే నీ ఒర్రుడా? స్టేజ్ల మీదనే ఓ మా రేవంత్ అన్న, ఆ మా రేవంత్ అనుకొని నిన్ను ఓటేసి గెలిపిస్తే ఈరోజు మా రేవంత్ అనే మనిషి పొలం వచ్చేసి కాలువ కానుకొనే ఉంది. మరి ఆ కాలువలో నీళ్లు రాకుంటే ఈరోజు నీ మీద కాండ్రించి ఉమ్మరా? కాండ్రించి ఉమ్మేరా నువ్వేం సీఎంనని? మేము కూడా మీకు సహకరిస్తాం. కేసులతో కోర్టుల్లో కొట్లాడుకోవడం కంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. గొడవలు కావాలా, నీళ్లు కావాలంటే నాకు నీళ్ళే కావాలని అని అంట. కృష్ణా నీళ్లు కావాలన్నా, యాదాద్రి నుంచి పవర్ కావాలన్నా, పోర్టు కనెక్టివిటీ కావాలన్నా ఏపీ సహకారం ఉండాలి. అమరావతి అభివృద్ధి కోసము మేం కూడా సహకరిస్తాం. సుజన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి బూట్లు తుడిచే ముచ్చట్లు మాట్లాడండి. మిత్రులారా, నువ్వు వెళ్ళిన సందర్భం ఏంది? నువ్వు మాట్లాడిన ముచ్చటేంది? అసలు మనిషివేనా? నేను 4.5 కోట్ల ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపించారు? ఓట్లేసిన వాళ్ళకైనా కొంచెమైనా అర్థం పర్థం ఉండి నీకు ఓటేసిన బాగుండు కదా. ఈరోజు ఏమంటాడంటే, లొల్లిలొద్దు, మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు. బాయ్, ఏం డ్రామాలు ఆడుతున్నారు బాయ్ మీరు? మిమ్మల్ని మించిన డ్రామా ఇంకెవడైనా ఆడగలడా? ఎవరైనా ఏ డ్రామాస్ట్ కూడా పనికిరారు. నీళ్ళ గురించి ఎవరు మాట్లాడమని నేను అడిగిపోయి కోర్టులు, నువ్వు ముఖ్యమంత్రివి, నీకేమైనా అర్థమవుతుందా? ఈరోజు మధ్యతరగతి కుటుంబం వాడు తన కుటుంబం మీద ఏదైనా వస్తే ప్రాణాలకు తెగించి నిలబడి కోర్టుకు కాదు జైలుకు పోవడానికైనా సిద్ధంగా తయారవుతున్నారు. అట్లాంటిది నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోర్టులో కేసు వద్దు, మనం కోట్లాటలు వద్దు, నీళ్లు పంచుకుందాం. నువ్వు ఎవరివి నువ్వు నీళ్ళు ఇవ్వడానికి? రాష్ట్ర రైతులను అడిగినవా?
నీకేం తెలుసు? నీకు ఓటుకు నోటు కేసులో దొంగవి తప్ప నీకేం తెలుసు? నీళ్ళ గురించి నీకేం తెలుసు? నీళ్ళ కథల గురించి నీకేం తెలుసు? అసలు తెలంగాణ రాష్ట్రానికి ఎంత నీళ్ళు కావాల్సింది నీకేం తెలుసు? మనం వాడుకున్న తర్వాత ఆంధ్ర వాడుకోవాలి కదా. సిగ్గుశరం ఉండకర్లు చెప్పడానికి నువ్వు ముఖ్యమంత్రి లెక్కనే వ్యవహరిస్తున్నావా? వ్యవహారం ఇట్లనే ఉంటుంది అంటున్నా. ఈ లెక్కన పోతే నీ లెక్కంతా నువ్వెంత అనే కాడికి వచ్చింది వ్యవహారము. కేసీఆర్ గారు కేసులకు భయపడలే, కేసీఆర్ గారు కేంద్రంతో భయపడలే, కేసీఆర్ గారు ఆ యొక్క ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకున్నా కూడా కొట్లాడి అన్ని రకాలుగా చేసి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరు గట్టనంత గొప్పగా కాళేశ్వరాన్ని, మేడిగడ్డని, సుందిల్లా, అన్నారం బరాజ్ని బ్రహ్మాండంగా నిర్మిస్తే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? సిగ్గుశరం ఉండాలి. నేను చెప్తున్నాగా, బూట్లు నాకడానికి బూట్లు తుడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆనాడు బూట్లే తుడిచినవు, కానీ ఈరోజు బూట్లు నాకుతున్నావు. సిగ్గుశరం లేని వ్యవహారం నీది, పనికిరాని వ్యవహారం నీది, వెసులుబాటు కాని వ్యవహారం నీది. ఇంత దరిద్రమైన పాలన జిందగీలో ఎప్పుడు చూడబోరు కూడా. ఎంత పరమ చెత్తగాలంటే పరమ చెత్తగాలు ఉన్న రాష్ట్రంలో. ఇగిడి చెప్తాడు ఏంటండి, ఇక మన చంద్రబాబు నాయుడు గారట, వినండి ఒకసారి. నాకు నా రాష్ట్రం ప్రయోజనాలే ముఖ్యం, నా జాతి కోసం కొట్లాడతా, ఊరుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలు పడంగా పెట్టను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీరుడు బయలుదేరాడు. నీళ్లు కావాలా, గొడవలు కావాలా? వీళ్ళు మాకు నీళ్ళొద్దు, గొడవే కావాలంటున్నారు. నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు. నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కృష్ణా గోదావరి నీళ్ళ వ్యవహారంపై తేల్చి చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు ఏమంటాడు? నా జాతి కోసం, నాకు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం నేను ఎందాకైనా కొట్లాడతా, రేవంత్ రెడ్డిని ఏం చేయాలో చేస్తా అనుకుంటూ బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు, మనకు లొల్లొద్దు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. 4.5 కోట్ల ప్రజలు మొత్తం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు బెదిరించగానే ఆయన బెదిరిపోతాడు. మరి నువ్వు నల్లమల్ల పులివేమో, మెడలో పేగులు వేసుకొని ఊరేగేటోడేమో. మరి ఇదేనండి ప్రతాపం? ఇదేనా? కేసీఆర్ అంత మొగోళ్ళు కాదా మీరు? కేసీఆర్ అంత మొగోళ్ళు కాదా? భయపెట్టించే దమ్ము లేదా మీ దగ్గర? బజార్ మాటలు మాట్లాడడానికి, పిచ్చి మాటలు మాట్లాడడానికి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి, దాన్ని తప్ప దేనికి లేరా? ఏ మనుషులా మీరు? ఆంధ్రలో వచ్చి మన దాంట్లో వచ్చి మన వాటాలు కొట్టుకుపోతూ ఉంటే మాకు గొడవలొద్దు, మాకు ప్రశాంతత కావాలి, నీకు ఎన్ని నీళ్ళు కావాలో పట్టుకుపో, నీకు ఎవరు అడ్డొస్తాడో చూస్తా. దీనికోసం నేను ముఖ్యమంత్రి చేసింది, దీనికోసమేనా? అమరావతికి నువ్వేం సహకరిస్తావు నాకు అర్థం కావట్లేదు. నీకేం సంబంధం అమరావతితోటి? వాళ్ళ రాజధానితోటి నీకేంది? ఏం అవసరం అంటున్నా. చంద్రబాబు ఏమంటాడు? తెలంగాణలో గోదావరి నీళ్లు ఆంధ్ర వాడుకున్న తర్వాతనే తెలంగాణ వాడుకోవాలట. మరి నువ్వు గడ్డి పీకనికి ఉన్నావా? దేనికోసం ఉన్నావు? మరి మాట్లాడితే భూములు అమ్మేస్తేవి, ఇంకేమైనా చేస్తే ఇంకేదో అమ్మితేవి. ఏం లాభం నీ వల్ల? ఏమైనా లాభం ఉందా రాష్ట్రానికి? నీ వల్ల ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా? నీతో ₹10 ఏమైనా అయ్యేది ఉందా? ఏం మనుషులు ఉన్నారంటే, ఇట్లాంటి ఓటేసి ఎందుకు గెలిపించారబ్బా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నీళ్ళ కోసం ఒక యుద్ధం జరిగిందా? మన తాతలను అడగండి, మీ తల్లిదండ్రులు అడగండి, 60-40 ఏళ్ళు ఉన్న ఆ వ్యక్తులను కూడా అడగండి. తెలంగాణ రాకముందు తెలంగాణ గోసలు ఎట్లుండే, నీళ్ళ కోసం ఏ విధంగా పడిగాపులు కాసే, మోటార్లు నడిపించుకుంటూ కరెంటు లేక, నీళ్లు లేక, సరైన పంటలు లేక బతకడానికి భారంగా ఉన్న పరిస్థితి అయిపోతే రైతులు ఎందరో తమ ప్రాణాలని తమ చేతితో తీసుకున్నారు. అసలు ఘోరం ఎవరు ఊహించిన ఆ సంఘటన తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అటువంటి సిచ్యువేషన్ నుండి కేసీఆర్ భవితరాలకు కూడా ఆలోచించి ఇట్లాంటి దరిద్రులు వస్తారు, నీళ్ల కోసం కొట్లాడడానికి వస్తారని కేంద్ర జలశక్తి శాఖతోటి, సిడబ్ల్యూసి తోటి ఒప్పందాలు కుదుర్చుకొని, ఇరు రాష్ట్రాల ఒప్పందాలకు కుదుర్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వాడుకున్న నీళ్ళని, మిగులు జలాల్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని పూర్తి స్థాయిలో తేల్చి చెప్పేస్తే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా రాలే. కానీ రేవంత్ రెడ్డి అధికారులు రాగానే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రం మీద కన్నుబడింది, భూముల మీద కన్నుబడింది, ప్రజల హక్కుల మీద కన్నుబడింది, ఇప్పుడు నీళ్ళ మీద కన్నుబడింది, ప్రాజెక్టుల మీద కన్నుబడింది. రేపు కాళేశ్వరాన్ని కూలుస్తున్నారు. కూల్చేసి బనకచెర్లకు, అదేవిధంగా నల్లమల్ల సాగర్కు, పోతిరెడ్డి పార్కు, ఇవి నీళ్లు
బాధ్యతగా దోచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సిగ్గుశరం ఉండక్కర్లేదా కొంచెమైనా? అర్థం చేసుకోవద్దా? మనుషులేనా అని అడుగుతున్నాం. మనుషులేనా అని అడుగుతున్నాం. నేను చెప్తున్నా కదా, మేమైతే ఒకటే అనుకున్నాం. రేవంత్ రెడ్డి ఈ 4.5 కోట్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ని మించిన మొగోడు, పథకాలు ఇచ్చుట్ల కానీ, పక్క రాష్ట్రాలను బెదిరించుట్ల కానీ, కేంద్రం మెడ వంచుట్ల కానీ కేసీఆర్ని మించిన మొగోడు, ఈ మొగోడిని గెలిపించుకుంటే మనకు మొత్తం వస్తాయని ప్రజలు నమ్మిర్రు. ఈయనేం చేసిండు? ఆహా, మేము కేసీఆర్ అంత మొగోళ్ళం కాదు, చంద్రబాబు భయపెట్టిస్తే మేము భయపడతాం, కోర్టులో ఏదైనా కేసు పెడితే మనకు లొల్లులు అవసరమా అనుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఏం మనిషివి? చీ 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 చీ, నీలాంటోడు ఉన్నా ఒకటే, ఊసిపోయినా ఒకటే నా లెక్కన. ఇక ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉత్తి మాటల ఏందింత చెత్త ముచ్చట్లంటే వినండిగా. నీటి సుక్క కూడా వదులుకోం, వాటాలో ఎలాంటి రాజీ లేదు, చట్టబద్ధంగా నీళ్లు రావాల్సిందే, కృష్ణా గోదావరిలో మా వాటా మాదే, యుద్ధ ప్రతిపాదికన ప్రాజెక్టులు పూర్తి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయనని నీటి మంత్రి చేసుడు, ఆయనని సీఎంని చేసుడు. ఇక తెలంగాణ రాష్ట్రం చాలా అదృష్టవంతులు, గొప్పోళ్ళు, మంచోళ్ళు, మీలాంటి వాళ్ళు యాడ కూడా దొరకరు. యాడంటే యాడ దొరకరు. మన ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, మన ఇంట్లో ఆస్తుంది, మన ఇంట్లో ఆస్తుంటే బయటోడు వచ్చి నీ ఆస్తి నాకు కావాలి ఇస్తావా, లేకుంటే మీరు కొట్టి తీసుకుపోవాలంటే నేనైతే ప్రాణాలకు తెగించి కొట్లాడతా. అట్లాంటి నరికి చంపినా కూడా తప్పు లేదు. అక్కడ మన సొమ్ము మీద కన్నుబడేటోడిని చెట్టుకేసి పట్టబట్ట కొట్టాలంటుండి. అట్లాంటిది లేదు గొడవలు ఎందుకు, నీకు నా సొమ్మే కావాలని ఇస్తారా? అట్లాంటప్పుడు నేను మగోని ఎట్లయితా? కాదు కదా, మగోడు లేక కొట్లాడాలి. రాజుల చరిత్ర, ఈ గడ్డ మీద తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ పౌరుషంతో ఉంటాడు. మరి రేవంత్ రెడ్డికి ఆ పౌరుషం లేదు ఎందుకు? ఆ రేషం, ఆ పౌరుషం ఎటుపోయింది? ఏమైంది? మన ఇంట్లోకి వచ్చి వాడెవడో వచ్చి నీ ఆస్తి కావాలంటే నువ్వు ఎవరివి ఇయ్యడానికి? అసలు మీరందరూ ఎవరు ఇయ్యడానికి? నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా, తెలంగాణ నీళ్ళ మీద కన్నేసే ప్రయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి నిన్ను ఒకసారి కేసీఆర్ కట్టు బట్టలతోటి నిన్ను పొలిమేర దాకా తన్ని తరిమిండు. ఈసారి మాత్రం నీకు పటాపంచులైతే, బరాబర్గా పటాపంచులైతే. రేవంత్ రెడ్డి, నీ వల్ల కాకుండా రాజీనామా చేయి. రాష్ట్ర ప్రయోజనాలు తీసుకెళ్ళి నీ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టడానికి అవసరం లేదు. అరే కేసీఆర్ గారు తన ప్రాణాలకు తెగించి కొట్లాడిండయ్యా, ప్రజల కోసం కొట్లాడిండు, ప్రజల బ్రతుకులు మారుతాయని కొట్లాడిండు, భవిష్యత్తు తరాలు బాగుంటుందని కొట్లాడిండు. అసలు ఆయన చేసిన యుద్ధంలో మీరు చేస్తున్న చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే, మిమ్మల్ని అసలు ఎట్లా గెలిపించారు ప్రజలు? మీ మొహాలకు ఎట్లా ఓటేసిర్రు? మీరు అసలు మనుషులా లేకుంటే ఏందో అప్పటిదాకా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎట్లా రాజకీయం చేయాలి, ఏ విధంగా ప్రజల మన్నలు పొందాలి, ఏ విధంగా గౌరవంగా కొట్లాడాలి అనేది లేదు ప్రభుత్వానికి. ఎప్పుడు ఇచ్చేద్దామా, ఎప్పుడు సచ్చుదామా, గివే లెక్కలు చూసుకుంటుంది ప్రభుత్వం.